హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్. ఈ వీడియోలో మనం జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్టీపీసీ ఎగ్జామ్లో ముఖ్యంగా ఎగ్జామ్కి 1 year ముందు నుంచి కరెంట్ అఫైర్స్కు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనం జూన్ నెల నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. When was China attacked on Indian Army while they are patrolling in Galvan Valley? గాల్వన్ లోయలో పెట్రోలింగ్ చేస్తున్న భారత సైన్యంపై చైనా ఎప్పుడు దాడి చేసింది? ఆన్సర్ June 15, 2020. సెకండ్ క్వశ్చన్. How many Indian soldiers died in recent tensions between India and China in Galvan Valley? గాల్వన్ లోయలో భారతదేశం మరియు చైనా మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్తతలలో ఎంతమంది భారతీయ సైనికులు మరణించారు? ఆన్సర్ 20. థర్డ్ క్వశ్చన్. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు హూ డైడ్ ఇన్ రీసెంట్ ఇండో-చైనా టెన్షన్స్ బిలాంగ్స్ టు విచ్ రీజిమెంట్ అండ్ స్టేట్? ఇటీవల ఇండో-చైనా ఉద్రిక్తతలలో మరణించిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు ఏ రీజిమెంట్ మరియు రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ 16 బీహార్ రీజిమెంట్ అండ్ తెలంగాణ స్టేట్. ఫోర్త్ క్వశ్చన్. గాల్వన్ వ్యాలీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఆఫ్ ఇండియా? గాల్వన్ లోయ భారతదేశంలోని ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ లడక్ యూనియన్ టెరిటరీ. ఇక్కడ లడక్ యూనియన్ టెరిటరీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2019 ఆగస్ట్ 5న జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ పబ్లిష్ అయింది. బిల్ను ఆగస్ట్ 9న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన రామ్నాథ్ కోవింద్ సైన్ చేశారు. బిల్ పబ్లిష్ అయిన 86 daysకి అంటే అక్టోబర్ 31న జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ 2 డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్గా ఆవిర్భవించాయి. అవి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడక్ యూనియన్ టెరిటరీ. వీటిని కలుపుకొని ఇప్పుడు మన దేశంలో మొత్తం 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఫిఫ్త్ క్వశ్చన్. పంగాంగ్ లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఆఫ్ ఇండియా? పంగాంగ్ సరస్సు భారతదేశంలోని ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ లడక్ యూనియన్ టెరిటరీ. సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఇండో-చైనా బోర్డర్? ఇండో-చైనా సరిహద్దు యొక్క పొడవు ఎంత? ఆన్సర్ 3500 కిలోమీటర్స్. ఇండో-చైనా సరిహద్దులో చైనాలోని టిబెట్కు ఇండియాలోని నార్త్ ఈస్ట్ రీజన్కు మధ్య గల రేఖను మెక్మోహన్ రేఖ అంటారు. దీని పొడవు 550 miles అంటే 885 కిలోమీటర్స్. సెవెంత్ క్వశ్చన్. ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యాపెండ్ ఇన్ విచ్ ఇయర్? భారతదేశం మరియు చైనా మధ్య యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1962. ఈ యుద్ధాన్ని ఇండో చైనా వార్ అండ్ సీనో ఇండియన్ బోర్డర్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు. ఇది 1962వ సంవత్సరంలో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు జరిగింది. అంటే సరిగ్గా దీని డ్యూరేషన్ 1 month and 1 day. ఎయిత్ క్వశ్చన్. వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద మూమెంట్ స్టార్టెడ్ అగెన్స్ట్ రేసిజం ఇన్ యుఎస్? యుఎస్లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం పేరు ఏమిటి? ఆన్సర్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్. నైన్త్ క్వశ్చన్. హూ రీసెంట్లీ డైడ్ బికాజ్ ఆఫ్ రేసిజం బై పోలీస్మెన్ ఇన్ యుఎస్? యుఎస్లో పోలీసు జాత్యహంకారం కారణంగా ఇటీవల మరణించినది ఎవరు? ఆన్సర్ జార్జ్ ఫ్లోయిడ్. 10th క్వశ్చన్. విచ్ స్టేట్ అనౌన్స్డ్ గార్సెయిన్ యాజ్ అ సెకండ్ క్యాపిటల్? సమ్మర్ క్యాపిటల్. గార్సెయిన్ను రెండవ రాజధానిగా వేసవి రాజధానిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్. డెహ్రాడూన్ ఈజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఫర్ ఉత్తరాఖండ్. ఎలాగూ రాజధానుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ విత్ 3 capitals. ద లార్జెస్ట్ సిటీ అండ్ కమర్షియల్ హబ్ ఆఫ్ ద స్టేట్, Visakhapatnam being the executive capital, and Amaravati and Kurnool serves as legislative and judicial capitals respectively. 11th question. Which state announced compensation for
ఇంటరప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై. విద్యుత్ సరఫరా అంతరాయానికి పరిహారం ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. 12th question. What is the fifth state of matter which is recently developed by scientists in space? అంతరిక్షంలో శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన పదార్థపు 5వ స్థితి ఏమిటి? ఆన్సర్ బోస్-ఎయిన్స్టీన్ కండెన్సేట్. 13th question. Which university got first rank in NIRF, National Institute of Ranking Framework, India 2020? NIRF, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్, ఇండియా 2020లో ఏ విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకును పొందింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. 14th question. As per the estimation of UNO, due to COVID-19, how many people will go under poverty in 2020? COVID-19 కారణంగా UNO అంచనా ప్రకారం 2020లో ఎంతమంది పేదరికానికి గురవుతారు? ఆన్సర్ 4.9 crores. 15th question. Recently, India elected as a temporary member for 2 years in UN Security Council. India's tenure starts from which year? ఇటీవల భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2 ఏళ్ల పాటు తాత్కాలిక సభ్యునిగా ఎన్నుకోబడింది. భారత పదవీ కాలం ఏ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది? ఆన్సర్ 2021. Note: Ireland, Mexico, Norway also elected as temporary members in 2020. 16th question. In year 2020, which company hosting for G7 summit? 2020 సంవత్సరంలో G7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిచ్చే దేశం? ఆన్సర్ USA. Note: Trump invited Narendra Modi as a guest. 17th question. The Mutual Logistics Support Agreement MLSA happened between which countries? మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ MLSA ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. 18th question. Which disputed places recently shown in Nepal map? నేపాల్ మ్యాప్లో ఇటీవల చూపించిన వివాదాస్పద ప్రదేశాలు ఏవి? ఆన్సర్ కలపని, లిపులేక్ అండ్ లింపియాదురా. We can see these 3 places in the map with red dot and black bold labels. Which scheme was initiated for street vendors as a part of Atmanirbhara Bharat? ఆత్మనిర్భర భారత్లో భాగంగా వీధి వ్యాపారులకు ఏ పథకం ఉద్దేశించబడింది? ఆన్సర్ ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర భారత్, PM స్వానిధి. 20th question. How much money has allocated for second phase స్వచ్ఛ భారత్? 2వ దశ స్వచ్ఛ భారత్ కోసం ఎంత డబ్బును కేటాయించారు? ఆన్సర్ 1.40 lakh crores. నోట్: ఈ డబ్బులో 60% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% స్టేట్ గవర్నమెంట్ నుంచి లభిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ మనీలో 70% స్టేట్ గవర్నమెంట్ నుంచి, అలాగే 30% గ్రామ పంచాయత్స్ నుంచి లభిస్తుంది. 21st question. Which scheme is renamed as పడ్నా లిఖనా అభియాన్? ఏ పథకాన్ని పడ్నా లిఖనా అభియాన్గా మార్చారు? ఆన్సర్ సక్షర భారత్. 22nd question. How many urban forests will be developed in next 5 years by central government under the scheme of Nagar 1? నగర్ 1 పథకం కింద వచ్చే 5 సంవత్సరాలలో ఎన్ని పట్టణ అడవులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ 200 forests. 23rd question. The scheme Garib Kalyan Rozgar Abhiyan launched in which state by PM Narendra Modi? గరీబ్ కళ్యాణ్ రాజ్గర్ అభియాన్ పథకం ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఖగారియా డిస్ట్రిక్ట్, బీహార్. అలాగే కరోనా కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీల కోసం
50,000 కోట్లతో 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 24th క్వశ్చన్. విచ్ పోర్ట్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్? ఏ పోర్టుకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా పేరు మార్చారు? ఆన్సర్ కోల్కతా పోర్ట్. 25th క్వశ్చన్. వాట్ ఆర్ ద రెపో అండ్ రివర్స్ రెపో రేట్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ యొక్క రెపో మరియు రివర్స్ రెపో రేట్ ఏమిటి? ఆన్సర్ 4 and 3.35. నోట్: 40 బేస్ పాయింట్స్ 0.40% reduced by RBI. 26th question. What is the percentage of growth in India's GDP in the financial year of 2019 and 20? 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో వృద్ధి శాతం ఎంత? ఆన్సర్ 4.2%. 27th question. What is the India's rank in World Competitiveness Index? ప్రపంచ పోటీతత్వ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? ఆన్సర్ 43. నోట్: వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఈజ్ డెవలప్డ్ బై ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ IMD. 28th question. What is the name of the light combat aircraft which is recently introduced in Indian Air Force? భారతీయ వైమానిక దళంలో ఇటీవల చేర్చబడిన తేలికపాటి యుద్ధ విమానం పేరు ఏమిటి? ఆన్సర్ తేజాస్ MK-1. 29th question. Which country achieved the world's fastest internet data? ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఏ దేశం సాధించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. 44.2 TBps terabytes per second. 30th question. What is the name of the first private agency which was sent humans into space? మానవులను అంతరిక్షంలోకి పంపిన మొదటి ప్రైవేట్ ఏజెన్సీ పేరు ఏమిటి? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ఫౌండర్ ఈజ్ ఎలోన్ మస్క్, US. 31st question. Recently who appointed as UNO General Assembly President? ఇటీవల UNO జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వాల్కాన్ బోస్క్. నేషనాలిటీ టర్కీ. 32nd question. Who is appointed as a goodwill ambassador to the poor by UNADAP from India? భారతదేశం నుండి UNADAP చేత పేదలకు సద్భావన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నేత్రా మోహన్ ఫ్రమ్ మదురై, డాటర్ ఆఫ్ అ సలూన్ ఓనర్. UNADAP ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ పీస్. క్వార్టర్స్ వియన్నా, ఆస్ట్రియా. 33rd question. Bollywood actor Sushant Singh Rajput who commits suicide recently belongs to which state? ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ పాట్నా, బీహార్. 34th question. Who got the world's food prize for the year 2020? 2020 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరు పొందారు? ఆన్సర్ డాక్టర్ రతన్ లాల్, ఇండో అమెరికన్ సాయిల్ సైంటిస్ట్. 35th question. Who got the Inventor of the Year award? సంవత్సరపు మేటి ఆవిష్కర్త అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ రాజీవ్ జోషి, ఇండో అమెరికన్. 36th question. According to Forbes survey, who is the highest earning sports person? ఫోర్బ్స్ సర్వే ప్రకారం అత్యధికంగా సంపాదించే క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ రోజర్ ఫెడరర్. 37th question. Which country will host Asia Cup Women's Football Tourney in 2022? 2022లో ఆసియా కప్ విమెన్స్ ఫుట్బాల్ టోర్నీను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇండియా. 38th question. What is the theme of World Environment Day in the year of 2020? 2020 సంవత్సరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్
biodiversity. Note: June 5th is World Environment Day. 39th question. Recently who appointed as BRICS Bank President? ఇటీవల బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: మార్కోస్ ప్రాడో ట్రోయిజీ. నేషనాలిటీ: బ్రెజిల్. Note: preceded by KV Kamath from India, current Vice President Anil Kishore from India. 40th question. What is the theme of World Food Safety Day in the year of 2020? 2020 సంవత్సరంలో ప్రపంచ ఆహార భద్రతా దినం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్: ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్. నోట్: వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఈజ్ June 7th. Question number 41. Which states were affected during Amphan cyclone? ఆంఫాన్ తుఫాను సమయంలో ఏ రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి? ఆన్సర్: వెస్ట్ బెంగాల్, ఒడిశా. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన సైక్లోన్స్ మరియు వాటి సంవత్సరాలు గురించి తెలుసుకుందాం. సైక్లోన్ ఆంఫాన్ 2020, సైక్లోన్ ఫనీ 2019, సైక్లోన్ పెథాయ్ 2018, సైక్లోన్ గాజా 2018, సైక్లోన్ తిట్లీ 2018, సైక్లోన్ ఓఖీ 2017, సైక్లోన్ వార్ధా 2016, సైక్లోన్ హుదూద్ 2014, సైక్లోన్ ఫైలిన్ 2013, సైక్లోన్ హెలెన్ 2013, and cyclone Neelam 2012. 42nd question. New Delhi located in which seismic zone? న్యూ ఢిల్లీ ఏ భూకంప మండలంలో ఉంది? ఆన్సర్: జోన్ 4. ఇక్కడ మనం సైస్మిక్ జోన్స్ అండ్ జోన్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. సిన్స్ ద కరెంట్ డివిజన్ ఆఫ్ ఇండియా ఇంటూ ఎర్త్క్వేక్ హజార్డ్ జోన్స్ డస్ నాట్ యూజ్ జోన్ 1, no area of India is classed as Zone 1. Future changes in the classification system may or may not return this zone to use. Zone 2, zone factor is 0.10. Zone 3, zone factor is 0.16. Zone 4, zone factor is 0.24. And Zone 5, the zone factor is 0.36.